సంబంధించి అదేవిధంగా బ్యాలెట్ పేపర్కి సంబంధించినటువంటి అంటే భిన్న వాదనలు అయితే మళ్ళీ తెరపైకి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఈవీఎంలకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ చాలా రోజులుగా మాత్రం ఈ వార్తల్లో కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఈవీఎంల పనితీరుపై భిన్న వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఈవీఎంలను ట్యాంపర్ చేయొచ్చు అంటూ కొద్దిమంది చెప్తా ఉన్నారు నిపుణులు కూడా. అట్లాగే ఈవీఎంలు సురక్షితమని పదే పదే భారత ఎన్నికల సంఘం కూడా చాలా క్లియర్గా చెప్తా ఉంది. తయారీ నుంచి వినియోగం వరకు అన్ని భద్రతాపరమైనటువంటి కావచ్చు చర్యలు కూడా తీసుకుంటున్నామంటూ కూడా ఎన్నికల సంఘం చాలా క్లియర్గా చెప్తా ఉంది. అదేవిధంగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలపై మళ్ళీ జోరుగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల బరిలో ఇప్పుడు ప్రస్తుతం 58 మంది అభ్యర్థులైతే ఉన్నారు. ఇక జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో తొలిసారిగా 58 మంది అంటే ఇంతమంది బరిలో ఉండడం జరుగుతూ ఉంది. ఇక 58 మంది అభ్యర్థులు పోటీలో ప్రధాన పార్టీలతో పాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు కావచ్చు, ఇటు విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాంట్లో కంటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రైతులు కూడా. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు నవంబర్ 11న పోలింగ్ ఉంది, 14న కౌంటింగ్ కూడా జరగబోతోంది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఏదైతే ఈవీఎంలకు సంబంధించినటువంటి చర్చ, మరి ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థులు ఉంటే ఏ విధంగా మరి ఈవీఎం మిషన్స్ కూడా ఏర్పాటు చేస్తారు? ఎందుకంటే ఒక దాంట్లో దాదాపుగా 16 మంది వరకు మాత్రమే దాంట్లో అభ్యర్థులు లిస్ట్ ఉండే పరిస్థితి ఉంటుంది. మరి 58 మంది ఏ విధంగా ఎన్ని తీసుకుంటారు, ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఒకవైపు. అదేవిధంగా ప్రస్తుతం ఇప్పుడు కలర్లో కూడా ఫోటోలు పెట్టే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతవరకు కూడా బ్లాక్ అండ్ వైట్లో దాంట్లో ఉన్నటువంటి అభ్యర్థుల ఫోటోలు ఉండేవి. సో ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు, సో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లోనో దేంట్లోనో పెట్టే ఆలోచనలో కూడా ఇటు ఎన్నికల సంఘం కూడా ఆలోచిస్తున్నట్టుగానైతే తెలుస్తూ ఉంది. మరి ప్రధానంగా ముఖ్యంగా ఈ ఈవీఎం గురించి అంటే దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఈ ఈవీఎంల పైన జరుగుతున్నప్పటికీ కూడా సో దీంట్లో మంచి చెడు రెండు ఉన్నాయనే చర్చ ఒక వైపు, తర్వాత అట్లాంటిది ఏమీ ఉండదు అనేది ఇంకో వైపు చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఏంటి, ఎంతవరకు సురక్షితం, ఈ వాదనలో ఎంతవరకు నిజం ఉంది, ఈ అన్ని అంశాలు కూడా మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు వివి రావు గారు, ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కన్వీనర్, వారు లైవ్లో ఉన్నారు. సార్ నమస్కారం. అదేవిధంగా ఇటు సాయి సతీష్ గారు, సిఇఓ ఇండియన్ సర్వర్స్, వారు కూడా ఉన్నారు. ఇద్దరికి నమస్కారం. ముందుగా రావు గారు నమస్కారం. నమస్తే అండి. సార్, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు వచ్చినా కానీ అంటే గెలిచిన తర్వాత ఆ అభ్యర్థులు మాత్రం మాట్లాడరు. ఓడిపోయిన అభ్యర్థులు ఖచ్చితంగా ఈవీఎంలో ఏదో జరిగింది. ఎందుకు ఇట్లాంటి మాటలు వస్తుంటాయి సార్? అసలు ఏంటి, ఈవీఎంలు సురక్షితమేనా కాదా అనే చర్చ ఎందుకు జరుగుతూ ఉంటుంది ప్రతిసారి కూడా? ఇది ఈ ఈవీఎంల యొక్క మన ఎలక్షన్స్ లో